వాలంటీర్లు ఎందుకు సస్పెండ్ అవుతున్నారు? కొందరు ఉద్యోగాలు వదులుకునేందుకు కూడా ఎందుకు సిద్ధమవుతున్నారు? ఎన్నికల సంఘం కఠిన చర్యలకు దిగుతున్నా వైసీపీ ఎందుకు మొండిగా వ్యవహరిస్తోంది? అసలు వాలంటీర్లు ఎవరు? వాలంటీర్ల వ్యవహారంలో వైసీపీ డిఫెన్స్ ఆడుతోందా? తనకు ప్రయోజనం కలిగించే గేమ్కు తెరతీసిందా? అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లోనూ రెండు తెలుగు రాష్ట్రాల మీడియాలోనూ ఎక్కడ చూసినా ఇప్పుడు వాలంటీర్ల ప్రస్తావనే వస్తోంది. వాళ్ళు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుంటూ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అంటోంది. ప్రతిఫలంగా వాలంటీర్లకు బ్లాక్ అండ్ వైట్ రెండు రకాలుగా సొమ్ము ముట్టజెబుతున్నారు. వాలంటీర్లు కూడా ముందు వెనుక చూసుకోకుండా వైసీపీకి వెన్నుదన్నుగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లకు తాయిలాలు పంచడంలో వారు వైసీపీకి సహకరిస్తున్నారు. ఆరోపణలను పరిశీలించి ఈసీ వారిపై చర్యలు తీసుకున్నా వాలంటీర్లు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. చిత్తూరు నుంచి కోనసీమ దాకా వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తినా వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు. గత వారం రోజులుగా ఇలాంటి వరుస సంఘటనలు నమోదవుతున్నాయి. త్వరలో వందల మంది వాలంటీర్లను పంపించేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో అయితే వాలంటీర్లు తమ కొలువులకు స్వస్తి చెప్పేస్తున్నారు. అలాగని వారు ఉద్యోగాలు చేయలేకపోతున్నారా అంటే అదేమీ కాదు. వైసీపీ ప్రచారంలో పాల్గొనేందుకే వాళ్ళు వైదొలుగుతున్నారు. గుడిపల్లి మండలంలో 14 మంది వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం చాలా తక్కువ. అయినా క్షేత్రస్థాయిలో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. ప్రతి ఇంట్లో ఎవరున్నారు, ప్రతి ఓటరు ఆలోచన ఏమిటి అన్న వివరాలు వాలంటీర్ల వద్ద ఉన్నాయి. జనాన్ని వైసీపీ ఓటర్లుగా మార్చే ప్రక్రియలో వాలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. అందుకే వాలంటీర్లతో ఓ పొలిటికల్ గేమ్తో పాటు మైండ్ గేమ్ ఆడిస్తున్న వైసీపీ అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చేయించి వారిని తమ పార్టీ మనుషులుగా వాడేసుకుంటోంది. అత్యుత్తమ వాలంటీర్లుగా వైసీపీ ప్రభుత్వం అధికారికంగానే కొందరికి పురస్కారాలు అందించింది. చాలామందికి అనధికారికంగా ధన, వస్తు రూపేణా తాయిలాలు అందుతున్నాయి. వాలంటీర్ల నుంచి ఇప్పటికే వైసీపీకి ఓ డేటా అందింది. ఓటర్లను 3 విభాగాలుగా విభజించడంలో వాలంటీర్లు ప్రధాన పాత్ర పోషించారు. వైసీపీ ఓటర్లు, టీడీపీ ఓటర్లు, తటస్థ ఓటర్లంటూ వాలంటీర్లు ఒక నివేదిక రూపొందించి వైసీపీకి అందజేసే ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. తటస్థ ఓటర్లను వైసీపీ వైపుకు తిప్పుకోవడంలో వాలంటీర్లుగా పనిచేసిన వాళ్లు కీలకం కాబోతున్నారు. తటస్థ ఓటర్లను ప్రలోభపెట్టి వైసీపీ ఓటర్లుగా మార్చుకునేందుకు అధికార పార్టీ ఎంతైనా వ్యయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు వైసీపీ మరో ఎత్తుగడ కూడా వేసింది. వాలంటీర్లను పార్టీ ప్రచారకర్తలుగా కూడా మార్చేయబోతోంది. అవసరాన్ని బట్టి కొందరిని పదవిలో ఉంచుతూ మరికొందరిని రాజీనామా చేయించి వాడేయబోతోంది. తాజాగా వినిపిస్తున్న రాజీనామా పర్వాన్ని కూడా ఆ దిశగానే పరిగణించాలి. త్వరలో మరిన్ని రాజీనామాలు ఉండొచ్చు. ఎందుకంటే వాలంటీర్లు ఇప్పటికే ఓటర్ల వివరాలు, వారి ఆలోచన విధానంపై నివేదికలను వైసీపీకి అందించేశారు. తదుపరి చర్యలు చేపట్టేందుకు వారు పూర్తి స్థాయిలో పనిచేయాల్సి ఉన్నందున కొన్ని చోట్ల వాలంటీర్లుగా కొనసాగలేని పరిస్థితి ఉండొచ్చు. అందుకే వెళ్లిపోవడం మంచిదన్న ఆలోచనతో వాలంటీర్లు ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం కంటే 4 రెట్లు ఎక్కువ ముట్టజెప్పేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. కొన్ని చోట్ల ఆ ప్రక్రియ ప్రారంభమైంది. వాలంటీర్లుగా ఉంటూ ఓటర్లకు కానుకలు పంచితే సమస్యలు వస్తున్నందున ఉద్యోగంలో లేకుండా బయట నుంచే పనిచేయడం సులభమని వాలంటీర్లు అంచనా వేసుకుంటున్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని వైసీపీ హామీ ఇవ్వడంతో ధైర్యంగా రాజీనామా చేసేస్తున్నారు. సస్పెండ్ చేసిన వాలంటీర్లపై ఆరోపణలు రుజువైతే ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తామని ఎన్నికల సంఘం హెచ్చరిస్తున్నా వాళ్లు భయపడ్డం లేదు. కొందరు వ్యక్తులు వాలంటీర్లుగా పనిచేస్తూనే వైసీపీ సోషల్ సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ జెండాలు పట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇక్కడ మరో కోణం ఆవిష్కృతమవుతోంది. కొందరు వ్యూహాత్మకంగానే సస్పెండ్ అవుతున్నట్లుగా వైసీపీలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నుంచి ఇప్పటికే డబ్బులందుకుని తమ దగ్గర దాచిన వాలంటీర్లు వాటిని పంచేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటూ సస్పెండ్ అవుతున్నారని సమాచారం. ఎవరికి ఎంత పంచితే, ఎవరికి ఎంత ఇస్తే వైసీపీకి ఓటు వేస్తారో కూడా వాలంటీర్లకు తెలియడంతో
వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాన్ని వదులుకొని వైసీపీకి ఫుల్ టైం వర్కర్లుగా మారిపోతున్నారు. విపక్ష టీడీపీ ఇంతకాలం వాలంటీర్ వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా మారిందని ఆరోపిస్తూ వచ్చింది. వారి అసలు వ్యూహం మాత్రం అర్థం చేసుకోలేకపోయింది. మారుమూల పల్లెల్లో సైతం గ్రామ వాలంటీర్లు జనాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చుతున్న తరుణంలో టీడీపీకి దిక్కుతోచడం లేదు. అందుకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కొనసాగిస్తోంది. దానివల్ల వేసమెత్తు ప్రయోజనమైనా ఉంటుందో లేదో చూడాలి.